ఆయన గ్రేటర్ హైదరాబాద్ లీడర్, హస్తం పార్టీలో సీనియర్ నేత, 2 సార్లు ఎంపీగా గెలిచారు. టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు. ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు ఆయన అవుట్డేటెడ్ లీడర్. ఏజ్ బారైంది. ఆయన చేసిన సేవలకు గాను చిన్న వయసులోనే తన కొడుక్కి రాజ్యసభ సీటు ఇచ్చింది హస్తం అధిష్టానం. ఆయన ఊరుకోనలేదు. టికెట్ నాదే, గెలుపు నాదే, మంత్రి పదవి నాదే అంటున్నారు. నాకన్నా సీనియర్లు ఎవరూ లేరంటున్నారు. కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా ఉన్నానని రాగమెత్తారు. ఇంతకీ ఎవరా నేత? ఆయన కోరుతున్నదేంటి? ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి వెళ్తానని కోరుకున్నట్టుంది కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ పరిస్థితి. నామినేటెడ్ పదవికి దిక్కులేక ఎదురు చూపులు చూస్తున్న టైంలో జూబిలీహిల్స్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడమే కాదు, ఎన్నికలు గెలిచి వస్తే మంత్రి పదవి కావాలంటూ ఆయన చేసిన డిమాండ్పై హస్త నేతలు నవ్వుకుంటున్నారు. సీరియస్ పాలిటిక్స్ నడుస్తున్న తరుణంలో కామెడీ పండించే విధంగా అసంబద్ధమైన కోరికలు కోరుతున్నారంటూ విమర్శిస్తున్నారు. హైకమాండ్ హామీ ఇచ్చిన రాజగోపాల్ రెడ్డి వంటి నేతలకే మంత్రి పదవికి దిక్కులేదంటే తనకు మంత్రి పదవి ఇవ్వాలని అంజన్ కోరడం అత్యాశనని గాంధీ భవన్ వర్గాలు తేల్చి చెబుతున్నాయి. ఎవరేమనుకున్నా అంజన్ కుమార్ మాత్రం పట్టువదలని విక్రమార్కుళ్ల మంత్రి పదవిపై తన డిమాండ్ను వినిపించాలని డిసైడ్ అయినట్లున్నారు. జూబిలీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థి కోసం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కసరత్తు చేస్తున్న తరుణంలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ సందట్లో సడేమియా అన్నట్లు తనకు టికెట్ కావాలంటూ ఎంట్రీ ఇచ్చారు. ఆయన పక్కన పెట్టాలన్న ఆలోచనతోనే కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ కు రాజ్యసభ సీటు కేటాయించారన్న వార్తలు వచ్చాయి. అటు పీసీసీ నాయకత్వం కూడా అంజన్ కుమార్ కంటే అనిల్ కుమార్ యాదవ్ కే ప్రాధాన్యమిస్తోంది. దీంతో అంజన్ కుమార్ ను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ ఎంపీగా గతంలో గెలిచిన అంజన్ కుమార్ ను పక్కన పెట్టి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలస వచ్చిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు సికింద్రాబాద్ సీటును కేటాయించినప్పుడే పెద్ద చర్చ జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను కాంగ్రెస్ తరఫున సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించిన అంజన్ కుమార్ మాటను ఎవరూ పట్టించుకోలేదు. సికింద్రాబాద్ టికెట్ ను నిరాకరించడం ద్వారా అంజన్ కుమార్ పక్కన పెట్టేసినట్లు సంకేతాలు ఇచ్చేసింది హైకమాండ్. ఈ విషయం ఆయనకు అర్థమైనా ఇంకా రాజకీయాలపై మమకారం చంపుకోలేకపోతున్నారు. సికింద్రాబాద్ మాజీ ఎంపీలని హడావిడి చేయడం తప్ప ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడేందుకు అంజన్ కుమార్ ఎలాంటి చొరవ తీసుకోలేదట. ఆయనకు స్థానికుల్లో తగిన గుర్తింపు లేదు అన్నది కాంగ్రెస్ లోని ఓ వర్గం వాదన. గత పార్లమెంటు ఎన్నికల్లో జరిపిన సర్వేలో అంజన్ కుమార్ కు టికెట్ ఇస్తే డిపాజిట్లు రావని తేలిందని, అందుకే రేవంత్ రెడ్డి ప్రత్యామ్నాయ అభ్యర్థిని బరిలోకి దింపారన్న వార్తలు వచ్చాయి. ఈ విషయాలను పట్టించుకోకుండా ఇప్పుడు జూబిలీహిల్స్ టికెట్ కావాలని ఏ లాజిక్ తో అడుగుతున్నారో అంజన్ కుమార్ కే తెలియాలని అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు నిలదీస్తున్నారు. అంతేకాదు జూబిలీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిస్తే మంత్రి పదవి కావాలని అంజన్ కుమార్ గొంతెమ్మ కోరిక కోరుతున్నారని, ఇది ఎలా సాధ్యపడుతుందో ఆయనే చెప్పాలని గ్రేటర్ కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరికి కీలక పదవులు కేటాయించకూడదని ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ పాలసీ డెసిషన్ తీసుకుందని, ఆ విషయాన్ని మర్చిపోయి అంజన్ కుమార్ మంత్రి కావాలని పగటి కలలు కంటున్నారని హస్తం పార్టీ లీడర్లు సెటైలు వేస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల హడావిడి నడుస్తున్న కారణంగా తాను యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా ఓ రాయేసి చూద్దామని అంజన్ కుమార్ భావిస్తున్నట్టున్నారు. అందుకే తన మనసులోని మాటను బయటపెట్టేశారు. తాను మంత్రినవ్వాలని కోరుకోవడంలో తప్పులేదు, కానీ పొన్నం ప్రభాకర్ కంటే సీనియర్ అంటూ ఆయన పేరును అంజన్ కుమార్ ప్రస్తావించడం హాట్ టాపిక్ గా మారింది. అంజన్ కుమార్ వాలకాన్ని చూస్తుంటే పొన్నమును సాగనంపి తనకు బీసీ కోటాలో మంత్రి పదవిని కట్టబెట్టాలన్న అర్థం ధ్వనిస్తోంది. పదవిపై మోజొస్తే ఇక పాపం పుణ్యం గురించి ఆలోచించాలనే మాట అంజన్ కుమార్ వైఖరిని చూస్తే అర్థమవుతుందని పొన్నం వర్గం మండిపడుతోంది. మొత్తం మీద జూబిలీహిల్స్ ఉప ఎన్నికలో టికెట్ దక్కుతుందో లేదో కానీ అంజన్ కుమార్ మాత్రం వార్తల్లో వ్యక్తిగా నిలిచారు.